హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో చూపించిన వీళ్ళ మేము చిప్పింగ్ కటింగ్ అయితే దీన్ని టైపింగ్ చేయడానికి వచ్చాము. అయితే మెటల్ తీసుకురాయా సారా అని చెప్పేసి అంటే ఇది తెస్తున్నా అనుకుంటా మధ్యాహ్నం 2 గంటల వరకు మెటల్ తీసుకురాలేదు. ఏదో 1000 రూపాయలు వస్తాయి, రోజు 1000 రూపాయలకి కూలి పడతాయి అనుకుంటే కానీ మధ్యాహ్నము ఆ టైంలో తీసుకొని వస్తే ఇంకా వర్క్ ఎలా అవుతుంది, లాస్ తప్ప. ప్రతి ఒక్క ఎలక్ట్రిషియన్కు ఇదే ఇబ్బంది. పెద్ద పెద్ద సైట్లు కట్టుకుంటే మెటీరియల్ తీసుకురావడం కష్టమవుతుంది. సో వాళ్ళు కూడా మనకు అర్థం చేసుకొని మెటీరియల్తో పాటు మనకు కూడా మార్జిన్ రేట్ ఇస్తే బాగుంటుంది. సో ఎక్కువ కాకుండా ఇప్పుడు చాలామంది కొత్త వాళ్ళు సైట్లు చేస్తున్నారు కదా. సో సీనియర్స్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే ఉపాధి అనేది ఇప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ అనేది ఉండకపోవడం జరుగుతుంది, వాళ్ళకి వర్క్ దొరకట్లేదు. సో కొత్త వాళ్ళు నేర్చుకొని చేయండి. కాకపోతే ఏంటంటే తక్కువ రేట్లకు కాకుండా మ్యాక్సిమం వాళ్ళ ఇంటి ఓనర్స్ని లాస్ చేయకుండా అలాగే మనకు గిట్టుబడే ధర పెట్టుకొని చేసుకుంటే అందరికీ లాభం ఉంటుంది. సో మంచి ఎలక్ట్రిషియన్స్ అనేది పనులు లేక ఖాళీగా ఉండి ఏదో ఒక బిజినెస్ చేసుకుంటూ ఉంటున్నారు. సో కొత్త వాళ్ళు మీరు ఏంటంటే వర్క్ మీకు ఎంత నడుస్తుందో అంతే చేసుకోండి, ఎక్కువ చెప్పకండి. అలాగే ఓనర్స్ కూడా లాస్ చేయకండి, ఓకేనా? అలాగే మీకు ఎంత సరిపోతుందో అంతే తీసుకోండి, అమౌంట్ అనేది ఎక్కువ తీసుకోకండి. మధ్యలో వర్క్ ఆపేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. మీ వల్ల చాలామంది ఎలక్ట్రిషియన్స్ అనేది రేట్లు తగ్గిపోతున్నాయి. మంచి వర్కర్స్ అనేది ఈ పనికి చాలా దూరం అవుతున్నారు. సో కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చేయండి, వర్కులు చేసుకోండి, వద్దన్నట్లేదు. కానీ ఆ రేట్లు అనేది పడగొట్టకండి. ఎందుకంటే ఇప్పుడు రేపు 500కు 600కు హెల్పర్స్ని తీసుకొస్తే వాళ్ళకు ఏమీ తెలియదు. సో ఎక్కువ కష్టపడేది మాత్రం మేస్త్రి కష్టపడుతున్నాడు. సో ఎక్కువ డబ్బులు కూడా అలా వస్తాయని అనుకోకండి. ఎక్కువ డబ్బులు